స్టాక్ రూమ్ సంబంధించి మనం చూసాం కదా, స్టాక్ రూమ్ ఇన్ఛార్జ్ ఉన్నారు ఇక్కడ. సార్ మీ పేరు? మొత్తం కదా సార్, ఈరోజు ఒక్కటే నేను ఇన్ఛార్జ్. రెగ్యులర్ ఎవరు చూస్తారు? రెగ్యులర్గా అంటే కంపల్సరీగా డైలీ 3 టీచర్స్ ఇన్ఛార్జ్ సార్. అది తర్వాత రెగ్యులర్గా హెడ్ మాస్టర్ సార్ మాత్రం కంపల్సరీ ఉంటారు సార్. ఓకే. అంటే డైలీ 3 టీచర్స్ని ఏం చేస్తారంటే ఎంగేజ్ చేసి వాళ్ళు ఆ రోజు ఫుడ్ ఎంతమంది వచ్చిన వాళ్ళకి లెక్క ఇచ్చి కూరగాయలు తర్వాత అన్ని దాని సెక్షన్ మొత్తం చూసుకోవాల్సిన వస్తుంది. పిల్లలు విద్యార్థుల కమిటీని కూడా పిలిచి వాళ్ళతో చూపించి ఆ కూరగాయలు అవన్నీ వస్తువులను చూపించి వాళ్ళు మొత్తం కూడా చూసిన తర్వాత అందరం మేము వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత ఈరోజు ఏమైందంటే వాళ్ళు వంకాయలు తెచ్చిన నాకు నచ్చలేదు, వాళ్ళు ఆఫీస్ పంపించేసి మళ్ళీ బీరకాయ, టమాటా, తర్వాత ఆలుగడ్డ, బిన్నీస్ మన దగ్గర ఉంటుంది. అంటే ఆడ మెనూ ప్రకారంగానే వాళ్ళు ఏం చేసినట్టు కూర వెజిటేబుల్స్ పప్పు అన్నప్పుడు వాళ్ళు ఏం చేసినంటే వంకాయలు తెచ్చిండు. ఆ వంకాయల్లో మాకు సాటిస్ఫాక్షన్ లేదు, అది మంచిగా లేవు కాబట్టి వాటిని రిటర్న్ పంపించేసినాం. రిటర్న్ పంపించి మళ్ళీ బీరకాయ, బిన్నీస్, క్యారెట్, టమాటాతో ఈరోజు వండించినాం. డిసైడ్ ఏం లేదు సార్, మెనూ ఉంటుంది, పరీక్షించాలి. వాళ్ళు పరీక్షిస్తే బాగుంటుంది. అది అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తారు సార్, వాళ్ళు బయటికి వెళ్ళి కొనుక్కొని వస్తారు. కొనుక్కొచ్చిన తర్వాత మనం చెక్ చేసేది వంతు మనదే. వాళ్ళకి అట్లే వదిలిపెట్టినామంటే వాళ్ళు అదే ఏదో ఒకటి ఇది చేసి కాకుర్తిపడి కొంచెం క్వాంటిటీ తక్కువ చేయడము, క్వాలిటీ తక్కువ చేయడం ఉంటుంది. దాన్ని మంచిగా వచ్చిన తర్వాత చూసుకొని మళ్ళీ శుభ్రంగా కడిగించి మనం అంతా ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత మాదే సార్. ఇక్కడ 2 రోజుల నుంచి పనిచేస్తున్నాను. నేను కొత్తగా ప్రమోషన్ వచ్చి జూలై 27కి వచ్చిన సార్ ఇక్కడికి. మీరు వచ్చినప్పటి నుంచి ఏమన్నా ఈ సిచ్యువేషన్ ఉన్నదా? ఇక్కడ స్టాక్ రూమ్ ఇలా బాగానే కనబడుతుంది. ఆ ఘటన జరిగిన రోజు చాలా వరకు విజువల్స్ చూస్తే ఎలకలు, బొద్దింకలు అన్నీ అక్కడెక్కడ తిరుగుతున్నాయి. ఆ బియ్యంలో కూడా చాలా క్లియర్గా పురుగులు ఉన్నాయి, అన్నంలో కనబడుతున్నాయి. ఏం జరిగింది ఆ రోజు? అంటే ఆ స్టాక్ ఎక్కువ ఉండడం వల్ల సార్, స్టాక్ ఉండడం. అవి కూడా ఏం చేసినామంటే ఈ స్టాక్ ఉంది సార్, ఇట్లాగే ఈ స్టాక్ ఒక్క రోజులో 2 రోజులు అయిపోయేది కాదు. ఇట్లున్నా కొద్ది డెఫినెట్గా పురుగులు పడుతుంది. మన ఇంట్లో కూడా సేవ్ చేస్తే అట్లే పడతాయి. దీన్ని మెయింటైన్ చేసేది అయితే ఇప్పుడు ఏముంది సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి పరిస్థితి, అప్పుడు మేము వచ్చే వరకల్లా కూడా స్టాక్ ఇక్కడ ఒక MISN కోఆర్డినేటర్ ఉంటారు సార్. ఆ మండలం నుంచి మొత్తం అందరితోనూ కూడా స్టాక్ ఎంత ఉంది మంత్లీ రిటర్న్ మనం రాస్తాం సార్. మంత్లీ బిల్స్ ఇచ్చేటప్పుడు రాస్తాం, ఎంత నాతో ఇంత స్టాక్ ఉంది, నాకు ఇండియన్ ఎంత 20 క్వింటల్స్ అనుకోండి సార్ మ్యాక్సిమంగా. ఆ 20 క్వింటల్స్ బదులు నాతో 15 క్వింటల్స్ ఉన్నామంటే వాళ్ళు ఇంకా 10, 8 గట్లా వాళ్ళు అలాట్మెంట్ చేసేది ఉంటుంది. ఇండియన్ వాళ్ళు పంపాలి సార్. పంపకుండా ఏం చేస్తుందంటే ఫుల్ అలాట్మెంట్ కంటిన్యూ వస్తుంది. మేము వచ్చినప్పటి నుంచి వచ్చిన తర్వాత వస్తూనే ఉంటాయి సార్ వాళ్ళు. ఆ ఇండియన్ టైం లేదు, ఆమె పంపడం లేదు, అదే స్టాక్ పంపండి అని, అంతే కావాలి మాకు, మొత్తం కావాలని పంపడం వల్ల అట్లే వస్తుంది. వస్తే ఏం చేసినామంటే ముందు వచ్చింది ఒక సైడు థర్డ్ పాలిష్ పెట్టినాము, రెండవ సైడు ఇంకోటి పెట్టినాము. అట్లా ముందు వచ్చింది వెనక వాడుకుంటూ, తర్వాత వచ్చింది వాడుకుంటూ ఈ విధంగా మెయింటైన్ చేసినాం సార్. లాస్ట్కి వచ్చేసి ఆమె పూర్తి ఫోన్లు కూడా ఎత్తకపోతే నేను ఎంఈఓ కలిసి మళ్ళీ కాంట్రాక్టర్ కాదు సార్, MIS కోఆర్డినేటర్ అని మండల్ MRCలో ఉంటారు వాళ్ళు. అంటే ఇండియన్ అనేది మొత్తం ప్రతి పాఠశాల నుండి రైస్ స్టాక్ తీసుకొని వాళ్ళు ఎంత వాంటింగ్ అనేది వాళ్ళు పంపేది ఉంటుంది సార్. అంటే వాళ్ళతోనే పాస్వర్డ్ ఉంటుంది, వాళ్ళతోనే రోజులు నిల్వ ఉన్న దాంట్లో పురుగులు ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం, ఇందాక వంట మనిషి చెప్తున్న ప్రకారంగా RDO సార్ రెండోసారి వచ్చినప్పుడు, మొదటిసారి ఘటన జరిగిన రెండోసారి వచ్చినప్పుడు కూడా పురుగులు ఉన్నది కూడా అంత స్పష్టంగా కనబడుతున్నా కూడా పెట్టమన్నారంటే మరి ఎట్లా అనిపించింది? నేను ఆ 2 డేస్ లీవ్లో ఉన్నాను సార్. యాక్చువల్గా నేను లేకున్నా మరి అదేదో జరిగిందంట సార్. నాకైతే ఇప్పుడు అవును సార్, అవును. ఇప్పుడు అవును, ఇక రెగ్యులర్గా శుభ్రపరచడము, దానికి తర్వాత కొంత మొన్న వేపాకు కూడా వేయించడం సార్ రాకుండా. ఇక ఒకవేళ ఎక్కువ స్టాక్ ఉండి మనకేమన్నా పట్టింది ఉంటే మేము మళ్ళీ మన స్టాక్ పాయింట్కి వాపస్ చేసి రిటర్న్ చేసి తెచ్చుకోవాల్సిందే. ఇప్పుడు ఇది అయిపోయే వరకు సార్. ఇప్పుడు మాత్రం ఏం చేసినామంటే ప్రతి నెల ఇప్పుడు మాకు మొత్తం స్టాక్ కంప్లీట్ క్లోజ్ అయ్యే వరకు మేము వద్దని చెప్పేసినాం సార్. ఆమె లాస్ట్కి నేను ఎంఈఓ గారు ఇంటికి పోతే ఆమె ఫోన్ ఎత్తకపోతే ఇంటికి పోయి మండలం మొత్తం ఆగిపోతుందని చెప్పి రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఇంట్లో పని మనిషితో మేము ఫోన్ చేయిస్తే అప్పుడు ఎత్తితే లాస్ట్ నాతో ఫోన్ పోయింది, నాతో ఏం లేదని చెప్పి చెప్తే ఇప్పుడు మండల లెవెల్లో మనకేమైతే స్టాక్ వాళ్ళు ఇండియన్ పంపుతారు కదా సార్, వాళ్ళు పంపట్లేదు సార్. మనకు అలాట్మెంట్ మాత్రం రెగ్యులర్గా అదే స్టాక్ వచ్చేస్తుంది. అంటే పోయినసారికి వెళ్ళి చాలా మంది నాతో పాటు షూటింగ్ జర్నలిస్టులు కానీ చాలా మంది వచ్చేసారు. ఈ రోజు అయితే బాగానే ఉన్నది, అధికారులు ఉన్నారు కాబట్టి బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చాలా వరకు చూడడానికి ఓకే అనిపిస్తుంది. ఇది రోజు కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ చేయాల్సి. ఇది ఒకటి మాగ్నూర్ అనే విషయం ఎక్కడో కర్ణాటక బార్డర్ దగ్గర ఉన్న ప్రాంతం ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం చర్చనీయాంశం అవుతుందంటే ఎంతటి స్థాయిలో జరిగింది. ఒకరోజు జరిగిందని అంటే నిజంగానే ఫుడ్ పాయిజన్ జరిగిందేమో, ఏదైనా తప్పిదం జరిగిందేమో అనుకోవచ్చు. రెండో రోజు జరిగింది, మూడో రోజు ఈ రకంగా జరుగుతున్న కొద్దీ ఇన్ని 3 సార్లు జరిగింది. అధికార నిర్లక్ష్యం డెఫినెట్గా ఉంటుంది. ప్రభుత్వం అయితే కావాలని విద్యార్థులను కానీ ఇంత పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయదు కదా. అధికారులు తప్పిదమని ఏకంగా RDO అధికారులు చేసిన వంట మనిషి చెప్తోంది. ఇకపైన ఎట్లా ఉండబోతుంది, ఎట్లా మెయింటైన్ చేస్తారు మీరు ఇది? సార్ సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా మనం క్వాలిటీ చూడాల్సిందే. వెజిటేబుల్స్ కానీ, శుభ్రత కానీ,
మనం వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు ఇంకా ఫిక్స్ కాలేదు సార్. ఇప్పుడు అధికారుల సమక్షంలోనే అందరు అధికారుల సమక్షంలో చేస్తున్నారు. వాళ్ళు మండల్ లెవెల్లో 3-man కమిటీ వాళ్ళు ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఇదే వీళ్ళు ఎవరైతే మన హాస్టల్ వార్డెన్లు ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారంట సార్. ఒక 5 days వాళ్ళే వచ్చి ఉండి వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని సరిగా చేసేట్లాగా చేసిన తర్వాత వాళ్ళు వదిలిపెడతారంట. మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారండి? సార్ నేను చూస్తుంటాను సార్. ఆ రోజు ఏం జరిగింది అసలు? ఆ రోజు నేను లేను సార్, నేను అంటే పిల్లలు తీసుకుని హాస్పిటల్లో ఉన్నాను. ఆ రోజు ఫస్ట్ డే జరిగింది ఏంటి? ఫస్ట్ డే రోజు ఉన్నారు కదా? ఫస్ట్ డే సార్, ఫస్ట్ డే అయితే ఆ రోజు ఎగ్ పెట్టాము. మీల్స్ బాగానే ఉంది, నేను కూడా తిన్నాను. వెజిటేబుల్ పెట్టాము ఆ రోజు, కర్రీ కూడా బాగానే ఉంది. నేను అనుకుంటున్నా ఎగ్స్ వచ్చిన ఎగ్స్ 2 trays 400 కదా ఎగ్స్, 4+ ఎగ్స్ ఇచ్చినాం ఆ రోజు. ఆ ఎగ్స్లో 2 trays నాకు తెలిసి ఓల్డ్ ఉన్నట్టున్నాయి. ప్రతి ఎగ్ మనం పలగొట్టి చూడలేం కదా. ఆ 400 ఎగ్స్ తెప్పించాము ఆ రోజు. ఆ ఎగ్స్ ఫాల్ట్ అని నేను అనుకుంటున్నావు, అది ఓల్డ్ ఎగ్. అయితే అక్కడికి పోయినాక తెలుస్తారు ఏదో ఒకటి ఏం జరిగింది ఏందనైతే మామూలు ఒక రిపోర్ట్ అయితే తయారు చేయాలి ప్రభుత్వానికి ఇవ్వడానికి. మీరు ఏం తయారు చేసారు మీ ఆధ్వర్యంలో? ఇక్కడ మీరు ప్రభుత్వంలో ఆల్రెడీ ఉన్నారు, అంటే మీరు స్కూల్లో ఉన్నారు, లైవ్లీగా ఉన్నారు కాబట్టి మీరేం గమనించారు? ఎగ్సే ప్రాబ్లమా? రిపోర్ట్ నాకు తెలియదు సార్, హాస్పిటల్ నుంచి బయటికి రాలి ఆ విషయం నాకు ఇంకా రాలేదు, ఇక్కడ మా వరకు అయితే రాలేదు ఆ విషయం అయితే. మేము అనుకుంటున్నాం ఆ రోజు పురుగులు ఉన్నట్టుగా చాలా విద్యార్థులు చెప్తున్నారు, మన ఆహారంలో పురుగులు చూసినా కదా. అదే సార్ చెప్పినట్టు ఆ స్వప్నాన్ని కోఆర్డినేటర్ ఏం చేసిందంటే ఆమె కేవలం 1% వర్క్ కరెక్ట్గా చేయకపోవడం వల్ల 50 సంచులు ఇప్పుడు ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ మంత్ 50 బ్యాగ్స్ ఇక్కడ ఉన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ 50 బ్యాగ్స్ వచ్చాయి. ఆమె గమనించినాక కూడా ఎందుకు పెట్టారు? క్లియర్గా ఆ బియ్యంలో పురుగులను గమనించి వంట మనిషి కూడా చెప్పారంట కదా రెండవ ఘటనలో. ఇప్పుడు ఏజెన్సీ మారింది, కొత్తగా ఇక్కడ నుంచి వంట మనుషులు తీసుకొచ్చారు, వాళ్ళు కూడా గమనించినట్టు చాలా క్లియర్గా చెప్తున్నారు కదా, పురుగులు ఉన్నాయి సార్ అని చెప్పినా కూడా పెట్టండి పర్లేదు అన్నారంట కదా. ఆ రోజు నేను లేను సార్, ఆ రోజు హాస్పిటల్ ఉన్నాను, పిల్లలు మహబూబ్నగర్లో ఉన్నాను పిల్లల దగ్గర. సెకండ్ డే లేను, ఫస్ట్ డే ఎగ్ రోజు మాత్రం నేను ఉన్నాను. పిల్లల్ని తీసుకొని నేను హాస్పిటల్లో ఉండడం జరిగింది 2 days కంప్లీట్గా. ఈ రోజు ఎట్లుంది ఫుడ్ మరి? ఈ రోజు ఓకే సార్, టుడే అంతా ఎవ్రీథింగ్ నీట్గా చేయించాము, అంత కడిగించాము, అధికారులు అంతా నీట్గా కడిగించారు. ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది సార్, ఈరోజు బాగుంది, నీట్గా ఉంది. ఇది విషయం. సో ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారు. ఇక్కడ ఏదో కోఆర్డినేటర్ తప్పిదమని ఇంకొకరు చెప్తున్నారు, ఇంకొకరు ఏమో ఆహారం అంటున్నారు. ఏదేమైనా కూడా మొత్తం మీద తప్పిదం జరిగింది. ఒకసారి జరిగితే ఏం కాదు, అది మల్టిపుల్ టైమ్స్ జరిగేసరికి డెఫినెట్గా చర్చనీయాంశం అవుతోంది. ఎక్కడ చూసినా కూడా పెద్ద సెన్సేషన్గా మారింది. ఈ రోజు స్టాక్ చూస్తున్నాం మనం, ఈ స్టాక్ కొత్తగా వచ్చిన స్టాక్ అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. గతంలో చూస్తే కనుక నెలవారీగా పంపించాల్సిన స్టాక్ కంటే అదనంగా పంపించడంతో ఇక్కడ ఇంటేక్ లేదు, కానీ వాళ్ళు పంపిస్తున్నారు. ఆ రకంగా చాలా వరకు ఓల్డ్ అయిపోయి ఆ స్టాక్ అంతా కూడా పురుగులు పట్టిందని చెప్తున్నారు. సో ఇందాక వంట మనిషి మాట్లాడిన ప్రకారంగా చూస్తే ఆవిడ చెప్తుంది ఏంటంటే పురుగులన్నం ఉంది కాబట్టి ఆ పురుగులన్నం కారణంగా అయినంగా కూడా పురుగులన్నం ఉందని చెప్పి పురుగులు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా అధికారి వినకుండా ఏం కాదు పర్లేదు పెట్టమ్మా అన్నారంట. సో అది కూడా డెఫినెట్గా ఒక నిర్లక్ష్యంగానే కనబడుతోంది. అధికారి ఆర్డీఓ అంటూ కూడా వంట మనిషి చెప్తోంది. చూద్దాం మరి ఆయన ఏం చెప్తారు. నిజంగా అట్లా ఉండగా కూడా ఎందుకు పెట్టమన్నాడు అనే ఆహారం అనేది కొంత అనుమానం వ్యక్తమవుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.